Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. Try to discern what is pleasing to the Lord. Ephesians chapter 5 verses 10. నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘమును గూర్చి, ఆ యొక్క ప్రజలను గూర్చి మాట్లాడుతున్నాడు. పాపంలో జీవిస్తున్నారు, దేవునంటే భయం భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి యొక్క జనాంగము మారు మనసు పొందుకోవాలని ఈ రోజున వారందరి గురించి కూడా మరి మనతో కూడా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనమని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో ఆ రీతిగా మనం జీవించాలి. అంటే మొదటిగా మన హృదయంలోనికి దేవునికి స్థానం ఇవ్వాలి. మన హృదయం దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు, మన పరిస్థితులను చక్కబెడతాడండి. మరి దేవుడు మన పట్ల ఏదైతే ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. మరి దేవునికి ఇష్టమైన బిడ్డంగా ఎలా ఉండాలంటే, నీతిగాను యథార్థంగాను పాపము లేకుండా దేవునికి ఇష్టమైన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి వాక్యం అనే వెలుగుతో ఇతరులను వెలిగించాలి. చీకటిలోను అంధకారములోను పాపములోను చీకటి బ్రతుకుతున్న ఆ యొక్క జనాంగమును గురించి మారు మనసు పొందుకోవాలని, వారందరినీ చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోనికి తీసుకురావాలని మనం ప్రార్థించాలి. వారిని వెలుగులోనికి నడిపించాలి. దేవుని ప్రేమను రుచి చూపించాలి. ఆయనను సేవించే బిడ్డలంగాను, ఆయనను ఆరాధించే బిడ్డలుగాను మనం తయారు చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీ గురించి, నా గురించి, మన కుటుంబాల గురించి, మన యొక్క పరిస్థితులు మార్చాలని ఆయన ఎన్నో ప్రణాళికను మన పట్ల కలిగి ఉంటున్నాడు. మనం గ్రహించుకోవాలి. దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా, అయిష్టంగా బ్రతుకుతున్నామా, మనల్ని మనమే పరీక్షించుకొని వెలుగు సంబంధుల వలె దేవుడు మన జీవితాలను చిగురింప చేయాలని నూతనమైన ఆత్మలతో ప్రతి ఒక్కరి ఎడల పరిశుద్ధాత్మ వెలుగుతో ప్రతి ఒక్కరు అభిషేకించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక దేవుడి వాక్యం దీవించును కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నా తండ్రి, నీకు ఇష్టమైన బిడలంగా జీవించే కృప దయచేయండి ప్రభువా. వెలుగు సంబంధులుగా నడుచుకొనటానికి నీ యొక్క ప్రేమను తెలుసుకున్న వారంగా ఉండేలాగా సాయం దయచేయండి. మరి ఎందరైతే పాపంలోను చీకటిలోను నీకు అయిష్టంగా ఏమైనా బ్రతుకుతున్నారేమో వారి మనసులు మార్చండి, వారి బ్రతుకులను మార్చండి. వెలుగు సంబంధుల వలె నీవు తయారు చేయండి ప్రభువా. వెలుగులో నడిచేలాగున కృప చూపించండి ఆయన. అటు జ్ఞానం, అటు బుద్ధి ప్రతి ఒక్కరికి దయచేసి నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండి నీకు ఇష్టంగా జీవించే బిడలంగా ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.